ఎక్కడికి వెళ్తున్నారు? నా పేరు ఆకాష్. ఈ బర్త్డే పార్టీకి గెస్ట్గా వచ్చాను. ఫ్రెండ్స్ వినండి, ఈ బికారి గారిని చూడండి. సింగానియా సాబ్ బర్త్డేకి గెస్ట్ గా వచ్చాడంట. ఐశ్వర్య బేబీ, ఇంటికి వెళ్దాం పద. బేబీ? ఐశ్వర్య? ఈ బికారి గారు నీకు తెలుసా? నోనో, ఎవరి బికారి నాకు తెలీదు. హూ ద హెల్ ఆర్ యు? తను చెప్పింది విని ఆకాష్ షాక్ అవుతాడు. ఇది మొదటిసారి కాదు ఐశ్వర్య ఆకాష్ పరువు తీయడం. ఐశ్వర్య, పద ఇంటికి వెళ్దాం. హే బికారి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. సెక్యూరిటీ, ఈ చెత్తను బయటపడేయండి. అంతా సెట్ అయింది అనుకునే లోపే బర్త్డే బాయ్ సింగానియా అక్కడికి వస్తాడు. ఆకాష్ వైపు అతని చూపు పడుతుంది. తన పార్టీలో ఆకాష్ ని చూసి షాక్ అవుతాడు. ఆకాష్ సింగ్ రైజదా? సార్, ఈ బర్త్డే పార్టీకి మీరు వచ్చారా? నేను నమ్మలేకపోతున్నాను. మీరు నా పార్టీకి వచ్చినందుకు నా జీవితం ధన్యమైంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇదంతా చూస్తున్న ఐశ్వర్య ఇంకా మిగతా వాళ్ళందరికీ చెమటలు పడతాయి. కానీ ఆకాష్ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా అక్కడి నుండి బయటకు వెళ్తాడు. అతను బయటకు వెళ్లి ఐశ్వర్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. పార్టీ అయిపోగానే ఐశ్వర్య ఫుల్గా తాగి తూలుతూ బయటకు వస్తుంది. తనని తీసుకుని ఆకాష్ ఎలాగోలా అత్తగారింటికి వస్తాడు. ఆకాష్ అత్తగారింట్లో ఇల్లరికపు అల్లుడుగా వచ్చాడు. ఇంట్లో అందరూ తనని ఎగతాళి చేసేవారే. అతను ఇంటికి చేరుకోగానే ఐశ్వర్య ఒక కజిన్ షౌరుని డోర్ తీస్తాడు. ఇల్లరికప్పు అల్లుడుగా ఉన్నావు, నువ్వెందుకు సిగ్గుతో చచ్చిపోకూడదు? ఆ మాటలకి ఆకాష్ ఏమీ మాట్లాడడు. ఆకాష్ తన అత్తమామల ఇంట్లో ప్రతిరోజు ఇలాంటి మాటలు వింటూనే ఉంటాడు. అతను అలాంటి మాటలు వినడం అలవాటు చేసుకున్నప్పటికీ ఎవరినీ ఏమీ అనడు. ఎందుకంటే అతను ఐశ్వర్యని మనసారా ప్రేమించాడు కాబట్టి. అతనికి ఒక బలమైన కారణముంది. అందుకే అతను ఇంతలా అవమానాలు భరిస్తూ జీవితాన్ని గడపాల్సి వస్తుంది. మీరందరూ నన్ను ఎగతాళి చేయొచ్చా, కానీ ఏదో ఒక రోజు నా గురించి మీకు అందరికీ తెలుస్తుంది. ఆ రోజు నేనేంటి మీకు అర్థమవుతుంది. ఆకాష్ వెనుక దాగున్న నిజమేంటి అది ఎవరికీ తెలియదు. అలానే ఎందుకో ఆకాష్ కూడా ఎవరికీ చెప్పలేదు. అయితే అతన్ని కుటుంబ సభ్యులే కాకుండా
అత్తగారు కూడా అవమానించేది. పొగరుతో తన కూతురికి విడాకులు కూడా ఇప్పించాలనుకుంది. ఆకాష్, ఇప్పుడు మేము ఒకరిని కలవడానికి హోటల్కి వచ్చాం. నువ్వు నా భర్తవని ఎవరికి చెప్పకు. మా ఇంట్లో పనోడివని చెప్పు, సరేనా? ఐశ్వర్య, ఆకాష్, నీకు తెలుసు కదా లోపలున్నవారు ఎంత ధనవంతులో. నా భర్త ఇంత బిక్కారివాడని తెలిస్తే ఎంత అవమానంగా ఫీల్ అవుతారు. ఆకాష్ తన భార్య ఐశ్వర్య మాటలు విని సైలెంట్ అయిపోతాడు. ఐశ్వర్య తన బికారీ భర్త ఆకాష్ను అవమానించడం కొత్తేమీ కాదు. ఇంతకు ముందు చాలాసార్లు తనని అవమానించింది. ఐశ్వర్య మరియు తన కుటుంబం ఆకాష్ని చాతగాని వ్యక్తిగా చూస్తూ ఉంటారు. కానీ ఎవరూ ఏమన్నా ఆకాష్ వాటిని ఏం పట్టించుకోడు. ఎందుకంటే అతనికి తన భార్య ఐశ్వర్య అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఐశ్వర్య తన చిన్ననాటి ఫ్రెండ్ రూపల్తో కలిసి కొంతమంది రిచ్ ఫ్రెండ్స్ ని కలవడానికి హోటల్కి వెళ్తుండటంతో ఆమె ఆకాష్కి ఈ జాగ్రత్తలు చెప్తుంది. ఆకాష్, నీకు చివరిసారిగా చెప్తున్నాను, లోపల ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయకు. సరే, నాకు అర్థమైంది. డబ్బుందని మదమెక్కిన ప్రేమ్ మల్హోత్రా, రాజ్ బేడి మరియు పరాస్ అగర్వాల్ లోపల కూర్చున్నారు. అక్కడ కూర్చుంది రూపల్కి ఫ్రెండే అయినా ఐశ్వర్య అందాన్ని చూసి మైమరిచిపోయారు. రూపల్ తనెవరు? ఇంత అందంగా ఉంది. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ ఐశ్వర్య. ఆకాష్ డ్రెస్ ని చూసిన పరాస్ అతన్ని చూసి ఎగతాళి చేస్తూ, హే, తనతో వచ్చిన ఈ బికారిగాడెవడు? అప్పుడు ఆకాష్ ఇలా అంటాడు, సార్, నా పేరు ఆకాష్. ఓ, గుర్తొచ్చింది, ఐశ్వర్య గిల్. ఇతని పేరు ఆకాష్. ఇతనితో ఐశ్వర్య తండ్రి శేఖర్ గిల్ ఐశ్వర్య పెళ్లి చేశాడు. నేను చెప్పింది కరెక్టే కదా ఐశ్వర్య? అప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ బికారిగాడు అందమైన ఐశ్వర్యకి మొగుడని. దీంతో ఐశ్వర్యని ఫ్లడ్ చేయాలనే కోరికని పక్కన పెట్టి ఆ ముగ్గురు ఆకాష్ పేదరికాన్ని ఎగతాళి చేయడం స్టార్ట్ చేశారు. చూడు ఆకాష్, నువ్వు బ్యాంకులో పనిచేస్తున్నావు అని విన్నాను. నీ జీతం ఎంత? ఈ ముగ్గురు కలిసి ఆకాష్ని ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉంటారు. 12,000 వస్తుంది. ఎంత? 12,000. అప్పుడప్పుడు బోనస్ వస్తే 15,000 కూడా వస్తాయి. మంచి శాలరీ. ఇది నా జ్యువెలరీ షాప్ అకౌంటెంట్కి ఇచ్చే దానిలో సగం. కానీ ఈ రోజుల్లో ఇది కూడా చాలా ఎక్కువే. పరాస్ బ్రో, నీ స్టోర్లో నీకెవరైనా స్టాఫ్ అవసరమైతే ఆకాష్ ఉన్నాడని మర్చిపోవద్దు బ్రో. అతను బాగా తెలివైన వాడిలో ఉన్నాడు. ఎలాంటి కంప్లైంట్స్కి అవకాశం ఇవ్వడు. ఎందుకు ఇవ్వను ప్రేమ్ బ్రో? నేను తనకి 20,000 to 25,000 ఆఫర్ చేయగలను. ఆకాష్ బ్రో, మీరు అనుకుంటే రేపే జాయిన్ కావచ్చు. ఎవరికి జాబ్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు? ఆకాష్కి ఎవరు పిలిచి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ముగ్గురిని కలిసి కొనగలిగే శక్తి తన దగ్గర ఉంది. ఈ విషయం ఐశ్వర్యకి మరియు ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. అయినా ఈ బికారి ఆకాష్ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏంటి? ఆ రహస్యం ఎవరికి తెలియకూడదు అనుకుంటున్న ఆకాష్ వాళ్ళు అంటున్న మాటలు వింటున్నా ఏమీ పట్టించుకోకుండా పరిస్థితిని అర్థం చేసుకుని ఇలా అంటాడు. థ్యాంక్ యూ మిస్టర్ అగర్వాల్. మీ ఆఫర్ నాకు బాగా నచ్చింది. మీరు నా మీద చూపించిన కన్సర్న్కి నేను మీకు రుణపడి ఉంటాను. నిజం చెప్పాలంటే నాకు జ్యువెలరీ గురించి పెద్దగా తెలీదు. ఇలా మాట్లాడుతున్న ఆకాష్ ఇంకా అక్కడున్న వాళ్ళు మాట్లాడిన పనికిరాని మాటలు విని కోపంతో ఐశ్వర్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్కడ ఓ వ్యక్తి బాగా డ్రింక్ చేసి ఉంటాడు. చాలా ఎనర్జెటిక్ గా ఉన్నావు. ఈ ఎనర్జీ అంతా బెడ్ మీద ఇస్తావా? బాస్టర్డ్, నువ్వు నాతో ఇలా బిహేవ్ చేయడానికి నీకు ఎంత ధైర్యం? నా దారికి అడ్డు తప్పుకో. హే, ఆగు! ఏమన్నావు? నేను బాస్టర్డా? ఫస్ట్ నిన్ను నువ్వు చూసుకో. ఎక్కువ నకలు చేయకు.
10,000 ఇస్తాను, నాతో వచ్చాయి. నా చెయ్యి వదులు. ఐశ్వర్య కోపంతో ఆ వ్యక్తి చెంప పగలగొడుతుంది. నీ చెంప దెబ్బకు ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో నాకు బాగా తెలుసు. రైట్? ఆమెకి ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో కళ్ళు మూసుకుంటుంది. కానీ ఐశ్వర్యకి బాటిల్ తాకలేదు. ఇంతలో ఒక చెయ్యి వచ్చి ఆ బాటిలున్న చెయ్యిని పట్టుకుంది. నీకు కొంచెం ఎక్కువైంది. ఎంత ధైర్యం ఉంటే నా భార్యతో ఇలా బిహేవ్ చేస్తావు? తనకి క్షమాపణ చెప్పి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా మీద చెయ్యి వేసి పెద్ద తప్పు చేశావు. నా మీద చెయ్యేస్తే ఏమవుతుందో నీకిప్పుడు చూపిస్తాను. ఆకాష్ని అలా చూసి ఐశ్వర్య ఆశ్చర్యపోతుంది. తన కళ్ళను తానే నమ్మలేకపోతుంది. ప్రేమ్ మల్హోత్రా, రాజ్ బేడి జరిగింది విని అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఈ బండోడు ఫుల్లుగా తాగి నేను ఒంటరిగా ఉన్నానని గమనించి నాతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేశాడు. ఆ మాటతో ప్రేమ్ మల్హోత్రాకి విపరీతమైన కోపం వచ్చింది. ఈ సాకును అడ్డు పెట్టుకుని ఎలాగైనా ఐశ్వర్యని ఇంప్రెస్ చేసి దగ్గరవ్వాలనుకుంటాడు. ఈ విషయంలో పూర్తిగా క్రెడిట్ తనకే దక్కాలని నిర్ణయించుకున్నాడు. ఇంకో పక్క ఈ ప్రైడ్ హోటల్ వాళ్ళ ఫ్యామిలీదే అవడంతో ఇంకా రెచ్చిపోతాడు. నీకెంత ధైర్యం ఉంటే ఐశ్వర్యతో ఇలా మిస్బిహేవ్ చేస్తావు? చెత్త వెధవా, నీ ప్రాణాలు తీస్తా. నా భార్య దగ్గర ఇంప్రెస్ కొట్టేయడానికి ఇద్దరు కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తూ అతన్ని కొడుతున్నారు. ఎందుకో వీణు చూస్తే మామూలు తాగుబోతు కాదనిపిస్తుంది. ప్రేమ్ మల్హోత్రా మరియు రాజ్ బేడి వారిని కొట్టడం ఆపకపోవడంతో ఆకాష్ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు. ఆపండి, వాడికి ఆల్రెడీ శిక్ష పడింది. మీరు ఇలానే కొడితే వాడు చచ్చిపోతాడు. అరే ఆకాష్, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈ బండోడి గురించి ఎక్కువగా ఆలోచించి కంగారు పడకండి. ఈ హోటల్ ఓనర్ నేను. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నాకు బాగా తెలుసు. ఈ ఆకాష్ బిగ్గారిగాడే కాదు, నెంబర్ 1 పిరికోడు కూడా. ఐశ్వర్యకి ఆకాష్ పై కోపం వస్తుంది. ఐశ్వర్య ప్రేమ్ మల్హోత్రా మరియు రాజ్ బేడి వైపు చూస్తూ ఇలా అంటుంది. అతన్ని వదిలేయండి, ప్రాణాలు పోయేలా ఉన్నాయి. అరే ఆకాష్ భయ్యా, మీరు చాలానే భయపడుతున్నారు. నువ్వు మాతో ఉండు, నిన్ను ధైర్యవంతుని చేస్తాం. తనని ఇంతలా అవమానిస్తున్నా ఏం పట్టించుకోకుండా సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని ఆకాష్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. కొంతమంది రౌడీలు లోపలికి రావడం గమనిస్తాడు ప్రేమ్ మల్హోత్రా. చూస్తుంటే వీడికి బుద్ధి మోకాల్లో కాదు అరికాల్లో ఉన్నట్టుంది. ఎంత కొట్టినా బుద్ధి రాలేదు. మరేం పర్లేదు, నేను చూసుకుంటాను. ప్రేమ్ మల్హోత్రా సాధారణ ఫైటర్ కాదు, కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించాడు. ఒక్కొక్కరిని చితక్కొడుతూ గజేంద్ర ఫ్రెండ్స్ అందరినీ పడుకోబెట్టాడు. మీరందరూ రౌడీలని చెప్పుకోవడానికి సిగ్గులేదా? వావ్, నువ్వు చిరుత పులి బ్రో. మీరు చాలా బాగా ఫైట్ చేశారు. ఇప్పుడు ఇంకా మనకి రౌడీల నుండి ఏ ప్రాబ్లం ఉండదు. మిస్ ఐశ్వర్య, రూపల్, మీరిద్దరూ ఓకే కదా? ప్రేమ్ అడిగిన ప్రశ్నకి ఇద్దరు అవునన్నట్టు తల ఊపారు. ప్రేమ్ ఐశ్వర్య కళ్ళల్లో ఆశ్చర్యాన్ని చూడాలి అనుకున్నాడు. కానీ ఐశ్వర్య కళ్ళు తన భర్త ఆకాష్ వైపు ఉన్నాయి. కానీ తను రౌడీల వైపు చూస్తున్నాడు.
ప్రేమ్ మల్హోత్రాకు మరింత మండిపోయింది. బ్రదర్, ఇప్పుడు ఈ పనికిరాని రౌడీలను ఏం చేద్దాం? వీళ్ళని పోడ్చడానికి ఎవరినైనా పిలుద్దామా? అదేం వద్దు బ్రో, నా స్టాఫ్ చూసుకుంటారా. మీరు రండి. పరాస్ కొంచెం ఓవర్గా మాట్లాడినా అంత చేసేంత దమ్ము ఉన్నవాడేం కాదు. అచ్చా, మీరంతా ధైర్యవంతులు అనుకుంటున్నారా? అలా అయితే నాతో కూడా ఫైట్ చేయండి. అవును, అయినా నేనెందుకు భయపడతాను? మీ అందరితో ఫైట్ చేయడం నాకు ఇష్టమైన ఆట. కానీ ప్రేమ్ మల్హోత్రాకి తెలియదు తన ముందు నిలబడి ఉన్న వ్యక్తి ఎవరో అని. తనని చూడగానే ప్రేమ్ మల్హోత్రా మాట్లాడడం మానేశాడు. ఎందుకంటే అతని ముందు నిలబడి ఉన్న వ్యక్తి సాధారణ రౌడీ కాదు, విక్కీబాయ్. వారందరి కళ్ళల్లో ఒక రకమైన మెరుపు కనిపించింది. విక్కీబాయ్ని చూసి ప్రేమ్తో పాటు అక్కడున్న వాళ్ళందరి కళ్ళల్లో భయం కనిపించింది. వాళ్ళు ముగ్గురు ధనవంతుల ఫ్యామిలీస్ విక్కీబాయ్కి భయపడి నెల నెల మామూలు పంపిస్తారు. ఈ రోజు అదే విక్కీబాయ్తో శత్రుత్వం పెట్టుకున్నారు. ఇప్పుడు నాతో సవాల్ చేసింది ఎవరు? బ్రదర్, మీరు సరదాగా మాట్లాడడం, మీరు మా ముందున్నారని నాకు తెలీదు. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఓ, మీరు జోక్ చేశారా? పర్వాలేదు, అలానే జోక్ చేద్దాం. అయితే ఇప్పుడు నేను మీతో జోక్ చేస్తాను. దీని గురించి మనం మాట్లాడుకుని పరిష్కరించుకుందాం బాయ్. నా జోక్ నీకు నచ్చిందా? బ్లాక్ బెల్ట్ ఫైటర్ ప్రేమ్ నేలపై పడుకొని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఫరాస్ మరియు రాజ్ బేడి తమ కళ్ళను నమ్మలేకపోయారు. నవ్వు! భయంతో విక్కీబాయ్ కాళ్ళు పట్టుకున్నారు. నవ్వు! తీసుకో. ప్లే చేయి. కానివ్వండి. ముగ్గురు ఫ్లోర్ పై పడుకుని గట్టిగా అరుస్తున్నారు. అది చూసి అక్కడున్న రూపల్, ఐశ్వర్య భయపడిపోయారు. వాళ్ళ ఇద్దరికి ఏం అర్థం అవ్వట్లేదు. ఈ ముగ్గురి వల్ల పెద్ద సమస్యలో ఇరుక్కున్నా అనుకుంటుంది ఐశ్వర్య. మరోవైపు విక్కీబాయ్ ఈ తమాషా చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను అనుకున్నా ఈ బండోడు మామూలు తాగుబోతు కాదని, కానీ వీడి వెనక విక్కీబాయ్ ఉంటాడని నేను అస్సలు ఊహించలేదు. వాడు ఐశ్వర్యతో మిస్బిహేవ్ చేయకుండా ఉండుంటే నేను అస్సలు జోక్యం చేసుకునేవాడిని కాదు. విక్కీబాయ్ ఈ ముగ్గురిపై దృష్టి పెట్టలేదు. వాళ్ళ ముగ్గురిని వేస్ట్ ఫెలోస్ లా చూస్తూ, ఒక్క నిమిషం వినండి. వీడి చేతులు కాళ్ళు విరిచేయండి. ఇంకా వీడు తన నాలుకను అదుపులో పెట్టుకోకపోతే వీడి మెడ కూడా విరిచేయండి. విరిచేసి నా తరపున వీడి బాబుకి 2 కోట్ల రూపాయలు పంపండి. ఆపండి, ఆపండి, ఇంకా ఆపండి అని ఐశ్వర్య అనగానే భాయ్ తన వైపు చూశాడు. ఆకాష్ రైజాదా? అతని కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. తన కళ్ళను నమ్మలేకపోయాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. విక్కీబాయ్ అలా అనడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. విక్కీబాయ్కి ఆకాష్ ముందే తెలుసా? నిజంగా ఆకాష్ కోట్లకి అధిపతా?
అలా అయితే అతను బికారి అల్లుడిగా మారి సాధారణ జీవితాన్ని ఎందుకు గడుపుతున్నాడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ను ఇన్స్టాల్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి.